నేను అలైనర్స్ ఎందుకు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అంటే చాలా గ్యాప్ ఉండేది 2 teeth మధ్యలో, చాలా పెయిన్ ఉండే అసలు. అబ్బా ఇదేంటి టార్చర్ అని చెప్పేసి అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది, చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నేను చేసే వెయిట్ లాస్ జర్నీలో అయితే అవకాడో టోస్ట్ రెడీ. సో లైక్ ఇది నా ఫుల్ మీల్. నా మోస్ట్ ఆఫ్ ద రొటీన్స్ ఇలాగే ఉంటాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను. సో ఏమేమి తింటున్నాను, నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానైతే నేను జీరా వాటర్ అండ్ సమ్ ఇదేమంటారు అజ్వైన్ అంటారు కదా, ఓమా, అది కూడా వేసి బాయిల్ చేసుకొని ఆ వాటర్ని తాగుతున్నాను. సో ఇది మార్నింగ్ అండ్ నైట్ 2 times ఈ డ్రింక్ అయితే తీసుకుంటున్నా. నేను చేసే వెయిట్ లాస్ జర్నీలో అయితే ఎక్కువ ఏమంటారు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసుకొని తింటాను. అండ్ ఆల్సో లైక్ ఎక్సర్సైజెస్ అంటే కూడా ఏం హెవీ ఏం చెయ్యను. బేసిక్గా వాకింగే చేస్తాను. మోస్ట్లీ వాకింగ్తోనే వెయిట్ లాస్ అవ్వడానికి చూస్తాను. 5 things అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ అయితే షుగర్స్ మోస్ట్లీ తీసుకోను. ఆయిల్ కూడా యూజ్ చేస్తాను, కానీ నార్మల్ డేస్ కన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న టైంలో అయితే కొంచెం తక్కువ యూజ్ చేస్తాను ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదా కూడా అసలు కంపల్సరీగా అవాయిడ్ చేస్తాను, మైదాని కూడా మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే రైస్. సో రైస్ బదులు నాట్రవా ఉంటుంది కదా, చపాతీ తీసుకుంటాను, అదర్వైజ్ కీన్వా. సో అలా నేను ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చూసుకుంటాను రైస్కి రిప్లేస్మెంట్గా. అండ్ ఫైనల్ వచ్చేసి అయితే సాల్ట్ కూడా ఉన్న అంటే యూజ్ చేసే వాటిలో కొంచెం తక్కువ యూజ్ చేస్తాను. సాల్ట్ లేకుండా అయితే అసలు పోదు ఫుడ్. సో ఈ 5 things అయితే నేను కంపల్సరీగా అవాయిడ్ చేస్తాను. ఆల్సో ఫుడ్ కూడా పోర్షన్ కంట్రోల్ తీసుకుంటాను. ఈ జీరా వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. మెయిన్గా అయితే లైక్ మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది అండ్ ఆల్సో మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. జీరా వాటర్ తాగాక అయితే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐ నో ఇది విహాన్ ప్లేట్. విహాన్ తన స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం వదిలేసిపోయాడు అనమాట. మళ్ళీ నేను అదే ప్లేట్లో కంటిన్యూ చేస్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా నాట్ రవ్వ అనేసి, అదే దలియా అని కూడా అంటారు దాన్ని. సో ఆ రవ్వని లైక్ నార్మల్గా రైస్ ఎలా కుక్ చేస్తారో అలాగే కుక్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఫర్ ప్రోటీన్. అండ్ నెక్స్ట్ పప్పు చేద్దాం అనుకుంటున్నా. జపాన్లో ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో అయితే మనకు కావాల్సిన పప్పులు అవన్నీ దొరికిపోతున్నాయి అనమాట. నేను వచ్చినప్పుడు అయితే అంత లేకుండే, కానీ ఇప్పుడు చాలా వస్తున్నాయి. అండ్ ఆల్సో నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2-3 years ఇండియా నుంచి పప్పులు కూడా క్యారీ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా ఏం చేయట్లేదు. లైక్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రిప్కి గ్రాసరీస్ అయితే ఏం కొనట్లేదు, ఇక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాం మోస్ట్లీ అయితే. అండ్ ప్రైసింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇండియా నుంచి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. బికాజ్ అక్కడ ఎక్స్పెన్సెస్కి అక్కడ రేట్స్, ఇక్కడ ఎక్స్పెన్సెస్కి ఇక్కడ రేట్స్ ఉన్నాయి. బట్ నాట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, అంతేం డిఫరెన్స్ అయితే నాకు అనిపించలేదు. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మోస్ట్లీ అయితే లైక్ మసాలా స్పైసెస్ ఎక్కువ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ బల్క్లో దొరకవు. మన ఇండియాలో అయితే కొంచెం బల్క్లో దొరుకుతాయి అని చెప్పేసి అదొక్కటి నేను తెచ్చుకుంటాను. సో యా అది. అండ్ ఇక్కడ నేను కాలీఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ జపాన్లో అయితే అసలు వెజిటేబుల్స్ ఆప్షన్స్ చాలా తక్కువ వెన్ కంపేర్ టు ఇండియా. అసలు నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది. లైక్ ఒక మ్యాక్సిమం చెప్పాలంటే ఒక 6-7 ఉంటాయి. అదే దాన్ని తిప్పి కర్రీస్ ఏదో ఒక డిఫరెంట్ వేలో చేసుకుంటూ ఉండాలన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ విషయానికి వస్తే అయితే ఓన్లీ పాలకూర ఒకటే దొరుకుతుంది, ఇంక ఏ ఆకుకూరలు దొరకవు. నేనైతే చాలా మిస్ అవుతా గోంగూరని, తోటకూరని. అండ్ ఆల్సో లైక్ యాక్చువల్గా అయితే చెప్పాలంటే తోటకూర అయితే ఇండియాలో ఉన్నప్పుడు తినకపోయేదాన్ని. బట్ వన్స్ నేను జపాన్కి వచ్చాక మా మమ్మీ ఎప్పుడైనా నేను అటు వెళ్ళినప్పుడు వండుతుంది కదా, అప్పుడు అనిపిస్తారే ఇంత మంచి టేస్ట్ నేను రోజులు ఎందుకు మిస్ అయ్యా. అంతే కదా, ఏది లేదో మనకు అప్పుడే దాని వాల్యూ తెలిసి టేస్ట్ అనేది మనకు నచ్చుతూ ఉంటుంది. ఇది ఆకుకూరలు అనే కాదు, చాలా కూరగాయలు కూడా దొరకవు కదా. ఆ దొరకని కూరగాయలన్నీ నేను ఇండియా వెళ్ళినప్పుడు మమ్మీతో వండిపించుకుంటాను. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇప్పుడు వెళ్ళి బిహాన్ని తీసుకురావాలి. నా మోస్ట్ ఆఫ్ ద రొటీన్స్ ఇలాగే ఉంటాయి. ఏవి లైక్ ఓన్లీ వీకెండ్సే కొంచెం లైక్ బయటికి వెళ్ళడము లేకపోతే ఇంకేదో అని చేంజ్ అవుతాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పృథ్వీ అండ్ విహాన్ ఇద్దరు స్కూల్కి వెళ్తే మాత్రం నా మోస్ట్ ఆఫ్ ద రొటీన్స్ ఇలాగే ఉంటాయి.
అండ్ ఆల్సో లైక్ పృథ్వీ కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే కొంచెం మారుతుంది, ఎందుకంటే ఇంకొంచెం లేజీ అయిపోతా. జనరల్లీ మనం మమ్మీ వాళ్ళు ఉంటే మనకి ఎలా అనిపిస్తుంది, సేమ్ పృథ్వీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే మాత్రము సో కొంచెం రిలాక్స్గా లేజీగా అలా ఉంటుంది అనమాట. సో యా, ఇప్పుడు వెళ్ళి విహాన్ని పిక్ చేసుకోవాలి. ఈ చలికాలం స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే ఓన్లీ విహాన్ని పిక్ చేసుకునే టైంలోనే బయటికి వస్తున్నా ఈ వీక్ డేస్లో. అదర్ దన్ దట్ ఇంట్లోనే కూర్చొని మంచి హీటర్ ఆన్ చేసుకొని చెద్దర కప్పుకొని కూర్చోవాలనిపిస్తుంది. అండ్ ఆల్సో 4:30కే చీకట్ అయిపోతుంది. విహాన్కి పార్క్ తీసుకెళ్లే టైం కూడా అవ్వట్లేదు. ఓన్లీ వీకెండ్స్లో మాత్రము తొందరగా తినేసి నేను పృథ్వీ విహాన్ ముగ్గురం కలిసి అలా కొంచెం పార్క్ తీసుకెళ్తాం. హలో ఫ్రెండ్స్. Hello friends, my Montana ear is I love you. I love you too, Vihan. అండ్ నాకు చాలామంది అడుగుతున్నారు విహాన్కి ఏ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పేసి. విహాన్కి అన్ని లాంగ్వేజెస్ అంటే లైక్ తెలుగు అర్థమవుతుంది, హిందీ అర్థమవుతుంది, జాపనీస్ కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది, అండ్ ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది విహాన్కి. సో ఈ 4 లాంగ్వేజెస్ అయితే మంచిగా అర్థమవుతుంది, కానీ తను రిప్లై ఇవ్వడం మాత్రము మిక్స్ చేసి మాట్లాడతాడు. అప్పుడప్పుడు జాపనీస్ తెలుగు, జాపనీస్ హిందీ అలా కొంచెం మిక్స్ చేసి మాట్లాడతాడు విహాన్. సో ఇప్పుడు తను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి నేను తనని ఏం ప్రెషర్ చేయట్లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం తనే సెట్ అవుతాడా అనుకుంటున్నా. సో ఇది నా ప్లేట్, లైక్ దలియా అండ్ దాల్, బాయిల్డ్ ఎగ్, ఓన్లీ ఎగ్ వైట్సే తీసుకున్నా, అండ్ కాలీఫ్లవర్ అండ్ సమ్ సలాడ్లో కుకుంబర్ అండ్ క్యారెట్ తీసుకున్నాను. సో లైక్ ఇది నా ఫుల్ మీల్. మా విహాన్కి 1 బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో పప్పు రైస్ కలిపేశాను, అండ్ సమ్ కాలీఫ్లవర్ కూడా కొంచెం ఇందులో మిక్స్ చేసేసాను అనమాట. సో యా, ఇలా ఫుడ్ తినే ముందు ఇతదాకిమాస్ అని ఎందుకు చెప్తారంటే ఇది జాపనీస్ వర్డ్, జాపనీస్ ఒక కల్చర్ అన్నమాట. ప్రతిసారి ఫుడ్ తినే ముందు ఇలా ఇతదాకిమాస్ అని చెప్పి తింటారు. సో దట్ అంటే ఫుడ్ చేసిన వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్ అండ్ మాకు ఈరోజు ఫుడ్ దొరికినందుకు చాలా థ్యాంక్ఫుల్ అన్నట్టుగా దానికి మీనింగ్ అనమాట. సో విహాన్ స్కూల్లో ప్రతిసారి తినే ముందు ఇది చేపిస్తారనమాట, అంటే ఇతదాకిమాస్ అని చెప్పించి తినిపిస్తారు. అదే అలవాటు విహాన్ ఇంటికి వచ్చి చేస్తాడు, మేము కూడా తనతో పాటు ఫాలో అవుతాం. విహాన్ ఇప్పుడు పడుకున్నాడు, సో నాకు ఇప్పుడు కొంచెం టైం దొరికింది అనమాట. సో ప్రశాంతంగా మీతో మాట్లాడడానికి. అదర్వైజ్ తను లేస్తే మాత్రం తన వెనకాలనే నాకు ఏదో ఒకటి వర్క్స్ ఉంటూనే ఉంటాయి. అంటే తనకే అటెన్షన్ కావాలన్నమాట కంప్లీట్గా. నేను ఇట్లా వీడియో చేస్తుంటే తను మధ్యలో నాకు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో అందుకే లైక్ ఇప్పుడు కొంచెం కామ్గా దొరికిన టైంలో యాక్చువల్గా మీకేం చెప్పాలనుకున్నా అంటే నా అలైనర్స్ గురించి చాలామంది నాకు మెసేజ్ చేశారు, అండ్ ఆల్సో నాకు కమెంట్ కూడా చేస్తున్నారు లైక్ అక్క లైక్ అలైనర్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. సో యా, ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కనుక నన్ను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసేది ఉంటే, అంటే స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది లైక్ నా వీడియో స్టార్టింగ్లో చాలా గ్యాప్ ఉండేది 2 teeth మధ్యలో. సో ఇప్పుడు ఆ గ్యాప్ అనేది లేదు. సో అది నేను అలైనర్స్ త్రూ ఆ గ్యాప్ని నేను కవర్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను అలైనర్స్ ఎందుకు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అంటే, ముందు నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని. సో ఆ టైంలో నాకు గ్యాప్ అనేది ఎక్కువగా కనిపించకపోయేది, అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఉండే కానీ నాకు ఎప్పుడు అంత నోటీస్ అవ్వలేదన్నమాట. సో ఓవర్ లైక్ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ నేను వెయిట్ లాస్ అయ్యాను, లైక్ కొంచెం డ్రాస్టిక్ వెయిట్ లాసే అయ్యాను అనమాట. సో నేను మీకు పిక్చర్స్ కూడా చూపిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ది. సో అప్పుడు వెయిట్ లాస్ అయ్యాక నాకు ఎందుకో ఆ టీత్ మధ్యలో గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుండే అనమాట. వీడియోస్ షూట్ చేస్తున్నా కూడా ఆ గ్యాప్ అనేది బాగా హైలైట్ అయ్యేది. నాకు చాలా ఆడ్ అనిపించేది అనమాట ఆ గ్యాప్. అండ్ ఆల్సో మీలో కూడా స్టార్టింగ్లో వీడియోస్లో నాకు కమెంట్స్ కూడా పెట్టేవాళ్ళు, అక్క అంత బాగుంది కానీ గ్యాప్ ఒక్కటి కొంచెం అది ఒక్కటి తేడా కొడుతుంది అక్క, మీరు అదొక్కటి కొంచెం చూసుకోండి అని చెప్పేసి చాలామంది కూడా నాకు కమెంట్స్ చేసేవాళ్ళు, నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు. నేను అది పాజిటివ్గానే తీసుకున్నాను, నెగిటివ్గా తీసుకోలేదు. జనరల్గా నేను ఏమనుకున్నా అంటే ఇది ఫిల్ చేయించడానికి బ్రేసెస్ పెట్టిద్దాం అనుకున్నాను, బికాజ్ ఎప్పటి నుంచో బ్రేసెసే వస్తుంది. అలైనర్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, అంటే బ్రేసెస్ అంటే మంత్లీ చెకప్ ఉంటుంది. సో నేను ఇక్కడ డాక్టర్ విజిట్ చేసి ఇక్కడ పెట్టించుకుంటేనే బెటర్ అని నేను అనుకున్నాను, బికాజ్ మంత్లీ మనం ఇండియా వెళ్ళి చెకప్ చేసుకునేంత ఉండదు కాబట్టి. సో ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నేను చెక్ చేయించుకుంటే ఆ బ్రేసెస్ పెట్టచ్చు, కవర్ చేయొచ్చు ఆ గ్యాప్ని అని చెప్పారు. సో అప్పుడు లైక్ మేము కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే 10 lakhs అన్నాడు.
మా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. అమ్మా ఇప్పుడు జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఫిల్ చేయడానికి 10 lakhs అని చెప్పేసి అసలు టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. నాకు పాసిబులే కాదు ఇక్కడ బ్రేసెస్. ఇండియాలో బ్రేసెస్ కనుక్కుంటే మాత్రం మా చెల్లి పెట్టించుకున్న టైంలో సమ్వేర్ 50,000 అలా అయింది. బ్రేసెస్ అయితే మంత్లీ చెకప్స్కి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉన్నాను ఎట్లా అని చెప్పేసి ఆలోచించినప్పుడు అప్పుడు నాకు అలైనర్స్ థాట్ వచ్చింది. సో అలైనర్స్ వల్ల ఏంటంటే డాక్టర్ విజిట్స్ ఏం లేకుండా ట్రీట్మెంట్ అంతా మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి విన్నాను. అరే ఇదేదో బాగుంది కదా సిస్టమ్ అని చెప్పేసి ఇక నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ కూడా డెంటల్ డాక్టరే అనమాట, తనకు కాల్ చేసి కనుక్కున్నాను ఎలా లైక్ ప్రాసెస్ ఏంటి దాన్ని అని చెప్పేసి తనకు కనుక్కుంటే తను కంచన్ నువ్వు వేరే కంట్రీలో ఉండి కూడా నువ్వు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవచ్చు అలైనర్స్ ద్వారా, సో నీకైతే బెటర్ ఆప్షన్ అలైనర్స్ అయితేనే బెటర్ అని తను కూడా నాకు సజెస్ట్ చేసింది. సో సరే అని చెప్పేసి ఇక నేను అదే టైంలో నాకు ఇండియాకి కూడా వెళ్ళేది ఉండే అనమాట. అప్పుడు పృథ్వీ జర్మనీ వెళ్ళాడు, సో నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు నేను ఇండియా వెళ్ళిపోయాను. అక్కడ నేను మా చెల్లి ఒక దగ్గర చేయించుకుందనమాట, ఒక దగ్గర చెకప్స్ చేయించుకుంటుంది. సో తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తే బెటర్ అని చెప్పేసి నేను తెలిసిన డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. సో తన దగ్గరికి వెళ్ళగానే తను కూడా లైక్ మొత్తం స్కాన్ చేశారు. స్కాన్ చేసినప్పుడు అప్పుడు కంచన్ ఓకే నువ్వు అలైనర్స్ ద్వారా నీ ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. బికాజ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏమంటారు దాన్ని కేసు ఉంటుందంట. మీ కండిషన్ బట్టి వాళ్ళు చెప్తారు అలైనర్స్తోని ఇది క్లియర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి, ఆర్ ఎల్స్ బ్రేసెస్కే వెళ్ళాల్సిన ఆప్షన్ ఉంది. బికాజ్ బ్రేసెస్ అయితే ఎలాంటి కేసెస్కైనా బ్రేసెస్ అనేది సెట్ అవుతుందంట. బట్ అలైనర్స్కి ఓన్లీ లైక్ ఎలా అంటే మైన్యూర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికే అలైనర్ సెట్ అవుతుంది. సో అది ఏంటో అది మైన్యూరా మీది మేజరా అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుంటేనే మీకు డాక్టర్ చెప్తారు, వాళ్ళ బట్టే ఉంటుంది. సో నా కేసులో అయితే ఈ అలైనర్స్ ద్వారా అయితే చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో అనగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అమ్మయ్య ఫైనల్లీ ఒక ప్రాసెస్ అయితే అవుతుంది అనేసి. సో ఆ తర్వాత తను మొత్తం స్కానింగ్ చేయించారు. అండ్ యాక్చువల్గా అలైనర్స్కి కూడా ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందంట. సో నాకు తను ఆ డాక్టర్ సజెస్ట్ చేసింది బెస్ట్, అది బాగుంటుంది. నేను వీక్లియర్ బ్రాండ్ది అలైనర్స్ యూజ్ చేస్తున్నాను. సో తను మొత్తం స్కాన్ చేస్తారు. మొత్తం స్కాన్ చేసేసి మనకు ఒకటి ట్రయల్ సెట్ ఇస్తారనమాట ఫస్ట్. సో మీరు ఎవరైనా ఇండియా వెళ్తున్నారు అంటే మీరు అలైనర్స్ అలా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఇండియా వెళ్ళగానే డెంటల్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు చెక్ చేయించుకోండి. సో దట్ ప్రాసెస్ కొంచెం సో వాళ్ళు స్కాన్ చేసి వచ్చే వరకు ఒక 1 week పడుతుంది. సో మళ్ళీ 1 week తర్వాత ఆ ట్రయల్ సెట్ పెట్టుకున్న తర్వాత ఇంకో 15 days పడుతుంది. అంటే ఆ ట్రయల్ సెట్ మీకు సెట్ అయిన తర్వాత 15 days అది పెట్టుకున్న తర్వాత మీకు ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పేసి ఆ ట్రయల్ సెట్ ఓకే అంటేనే మనకి మొత్తం రిమైనింగ్ సెట్స్ అన్నీ ఇస్తారనమాట. ట్రయల్ సెట్ ఇచ్చారు. ఆ ట్రయల్ సెట్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అయితే నాకు లిటరలీ ఒక 2 days అయితే ఫుల్ పెయిన్ ఉండే, అసలు కొంచెం కాదు చాలా పెయిన్ ఉండే అసలు. అబ్బా ఇదేంటి టార్చర్ అని చెప్పేసి అనుకునేదాన్ని. సో డాక్టర్ నాకు పెయిన్ కిల్లర్స్ అది అన్ని ఇచ్చారు. అది వేసుకుంటే కొంచెం బెటర్ ఉండేదన్నమాట. మొత్తం అలాగే ఉంటుందా అని చెప్పి చాలా భయపడిపోయాను. కానీ అలా ఏమి ఉండదు. ఫస్ట్ ఒక 1 day or 2 day పెయిన్ ఉంటుంది అనమాట అది పెట్టుకున్నప్పుడు, ఆ తర్వాత ఉండదన్నమాట. సో ఒక్క సెట్ వచ్చేసి మనం టోటల్గా 15 days యూస్ చేయాలన్నమాట, అంటే 2 weeks. మళ్ళీ 2 weeks అయిపోగానే మళ్ళీ ఇంకొక సెట్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇచ్చారు కదా, ఇదంతా నాది అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు ఎన్ని అలైనర్స్ ఇచ్చారో చూడండి, 1 2 ఇట్లా మొత్తం టోటల్ 16 అలైనర్స్ పట్టాయి అనమాట. ఫస్ట్ నేను ఈ అలైనర్ పెట్టుకున్నాను, ఫస్ట్ నెంబర్ 1. సో ఇది 15 days పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 15 days అయిపోగానే కంపల్సరీగా అలైనర్ నెంబర్ 2కి వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ 2 weeks అయిపోయిన తర్వాత మళ్ళీ లైక్ నెంబర్ 3 అలైనర్. సో అలా 2 weeksకి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఏ డాక్టర్ మళ్ళీ అపాయింట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ మనకి అలైనర్ సెట్ అంతా వాళ్ళు ఇచ్చేసారంటే అంతే ఇక. సో ఇలా ఉంటాయి. సో ఎవ్రీ 2 weeksకి చేంజ్ చేసుకుంటూ పోవాలన్నారు. సో అది చేంజ్ చేసుకున్నాను. అండ్ ప్రతి అలైనర్ చేంజ్ చేసుకునే టైంలో చాలా పెయిన్ఫుల్గా ఉండే ఒక 2 days. ఫస్ట్ ఒక 2 days చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ తర్వాత 3rd 4th day నుంచి కొంచెం సెట్ అయిపోతుంది, అదొకటి. సో మొత్తం టోటల్గా ఈ అలైనర్స్కి నా కండిషన్ బట్టి టోటల్గా అయితే 8 to 10 months అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఓకే అని నేను అనుకున్నాను. అండ్ ఆల్సో లైక్ అలైనర్స్ పెట్టే ముందు నాకు ఇక్కడ చూస్తున్నాడు కదా ఒకటి అది పెట్టారు. సో దట్ ఈ అలైనర్స్ పెడితే
ఫిట్ అయ్యి అది గ్రిప్ ఉండడం కోసం పెట్టారు. స్టార్టింగ్ అలైనర్స్ నా డైలీ లైఫ్ ఎలా ఉండేదంటే లైక్ మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసినప్పుడు అప్పుడు మనం బ్రష్తోని జస్ట్ వాటర్తోనే ఇది మంచిగా క్లీన్ చేయాలి. పేస్ట్ ఏం పెట్టద్దు బ్రష్కి. సో ఆ పేస్ట్ ఏం లేకుండానే జస్ట్ వాటర్లో రన్ చేసుకుంటూ మొత్తం క్లీన్ చేసేస్తాను ఈ అలైనర్స్. అండ్ ఇది ఎప్పటికీ పెట్టుకొనే ఉండాలి. ఓన్లీ మనం ఫుడ్ తినేటప్పుడే తీయాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 24 అవర్స్లో ఒక 22 అవర్స్ మనం అలైనర్స్ పెట్టుకొనే ఉండాలి. డ్రింకింగ్ ఎవ్రీథింగ్ నార్మల్గానే లైక్ ఇది అలైనర్స్ పెట్టుకొనే మనం తాగొచ్చు డ్రింక్స్ అయితే. బట్ ఓన్లీ ఫుడ్ సాలిడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటున్నామంటే మాత్రం అలైనర్స్ తీసి మనం తినాలి అనమాట. ఈ అలైనర్స్ వల్ల నాకు ప్రోస్ ఏమనిపించాయంటే ఇది కంప్లీట్గా ఇన్విజిబుల్. బ్రేసెస్ పెట్టుకున్నారనుకోండి, మీరు స్మైల్ చేసినా ఏం చేసినా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది అసలు మీరు పెట్టుకున్నారా, అలైనర్స్ పెట్టుకున్నారా అన్నట్టే ఉండదు, అంత క్లియర్ విజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి పెట్టుకొని చూస్తుంది. అసలు చూసారా, అసలు కనిపిస్తుంది అన్ని అలైనర్స్ పెట్టుకున్నా అని చెప్పి. అంటిల్ అన్లెస్ మీరు చాలా అబ్జర్వ్ చేస్తే అప్పుడే మీకు కనిపిస్తుంది, అదర్వైజ్ మీకు కనపడదు కూడా. సో నాకు మస్తు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది, చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. అప్పుడు ఫొటోస్కైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా అట్లా మంచిగా అనిపించేది అనమాట, మస్తు హ్యాపీ అనిపించేది. అండ్ ఆల్సో ఫేస్లో కంప్లీట్గా ఒక లుక్కే చేంజ్ అయిపోయింది నాదైతే. అసలు ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో పెడతాను, మీరే చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో నా లైక్ ఫేస్లో. సో యా, ఆ అబ్జర్వ్ నాకు అది వచ్చాక నాకు చాలా కాన్ఫిడెన్స్, ఐ వాజ్ సో హ్యాపీ. నాకు మంచిగా అనిపించింది. డే 1 నుంచే నాకు మస్తు అనిపిస్తుండే ఆ అలైనర్స్ పెట్టుకున్నప్పటి నుంచి. మోస్ట్లీ నేనైతే అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ స్టిల్ ఏదైనా నేను మిస్ చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది నా అలైనర్స్ ఒక స్టోరీ. అంతలోనే విహాన్ లేచేశాడు. అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే నేను తనకి యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను. విహాన్కి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. తనకి ఎప్పుడు ఆకలైనా ఆరెల్స్ ఇంకేమన్నా తనకు తినాలనిపిస్తే మాత్రం తను వచ్చి ఫ్రూట్సే అడుగుతాడు ఫస్ట్. సో ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే మాత్రం ఇక లొల్లి వేస్తాడు. సో నేనైతే కంపల్సరీగా ఇంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటాను తన కోసమైనా. సో అన్నం లేకున్నా పర్లేదు తనకు, కానీ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఈ రోజు అయితే నా డిన్నర్లో అవకాడో టోస్ట్ తీసుకుంటున్నా. సో దానికోసం అవకాడోని కట్ చేసేసి స్మాష్ చేసేసి సాల్ట్, పెప్పర్ అవన్నీ వేసేసాక అండ్ ఆల్సో కొంచెం సీజనింగ్కి అయితే ఒరిగానో ఫ్లేక్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం దాంట్లో లెమన్ యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేస్తే దాని టేస్ట్ మస్తు ఎన్హాన్స్ అవుతుంది. ప్రిపేర్ చేసుకున్నాం కదా, టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ఇది బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నా, దీన్ని బటర్ ఏమీ పెట్టకుండా డైరెక్ట్ టోస్ట్ చేసుకుంటా. కొంచెం బ్రోకోలీని కొంచెం స్టీమ్ చేసుకున్నా. సో ఇది కొంచెం స్టిర్ ఫ్రై చేసుకుంటా. యాక్చువల్గా బాయిల్డ్ బ్రోకోలీ కూడా తినచ్చు, కానీ నాకు కొంచెం లైక్ స్టిర్ ఫ్రై చేసుకుంటే లైట్గా మంచిగా అనిపిస్తుంది. Pinch of salt, ఈ బ్రెడ్ కొంచెం పెప్పర్. నెక్స్ట్ ఇది అవకాడో పేస్ట్. సో ఈ అవకాడోని చూసేసి ఇది బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బెస్ట్ ఆప్షన్. నేను సమ్ టైమ్స్ డిన్నర్లో కూడా చేసేస్తాను అప్పుడప్పుడు. అవకాడో టోస్ట్ రెడీ. సో యా, దిస్ ఈజ్ మై డిన్నర్. ఈరోజు కొంచెం గ్రీన్ బోల్ లాగా ఉంది, బాయిల్డ్ ఎగ్. సో ఎల్లోస్ అయితే అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ డైట్లో ఉన్నప్పుడు. అండ్ బై ది వే నాకు ఎల్లో నచ్చదు కూడా. సో నాకు వైట్స్ అంటేనే చాలా ఇష్టం ఎగ్ పార్ట్లో. సో లెట్స్ ఈట్. ఇతదాకిమాస్. తినాలి, ఎనర్జీ వస్తుంది, మస్తు ఎనర్జీ వస్తుంది అని. ఎనర్జీ. మా విహాన్ మెయిన్గా నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బాయిల్డ్ ఎగ్స్ కోసం. Yanko is my bucket.
బాయిల్డ్ ఎగ్ కోసం మెల్లగా వచ్చిండు, కొంచెం బ్రోకోలీ తిని మళ్ళీ తర్వాత ఎగ్స్ కాడికి వస్తే మమ్మీ ఎగ్స్ పెడుతుంది అని చెప్పేసి వచ్చిండు. విహాన్కి ఎన్ని బాయిల్డ్ ఎగ్స్ పెట్టినా తనకు చాలా ఇష్టం అన్నమాట. సో కంపల్సరీ తను ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా బాయిల్డ్ ఎగ్ మాత్రం కంపల్సరీ తింటాడు. అందులో ఎగ్ వైట్ అంటే ఇష్టం, సేమ్ నాలాగే. I love you. తిను. Come say bread. Come say bread. బాగుందా? ఇంకా సూపర్. అయిపోయింది ఎగ్, వెళ్ళిపోతాడు ఇక తాత. డన్. హాయ్ విహు. హాయ్ విహు. Say Papa hello. Mama. Papa. హాయ్ పప్పా, వెల్కమ్ బ్యాక్ హోమ్. Back home. Thank you Vian. Come here. Do miss Papa? So much. ఎంత? So ఇట్లా much. ఇట్లా చాలా. So much. Chala. నేను కూడా చాలా మిస్ Thank you. అయ్యాను. Papa kiss it. మమ్మ కిసి. Papa. Uncle. మా అమ్మమ్మ ఇట్రా. మా అమ్మమ్మ. మా అమ్మమ్మ. Mama. ఏం అమ్మ కాదు, మా అమ్మమ్మ. ఇక పృథ్వీ అయితే ఆఫీస్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక నేను ఆల్మోస్ట్ లైక్ 8 అవుతుంది, ఒక 1 hour అలా వాక్ చేసేసి వస్తాను. సో అంతే, లైక్ ఇలా ఈరోజు మా డే అయితే గడిచింది. This one. ఎస్. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.